అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి వ్యవసాయ అధికారులకు ఈ సందర్భంగా వాళ్ళకు మనవి చేయడం ఏమనగా, రాష్ట్రంలో దాదాపు 26 మంది జిల్లా కలెక్టర్లు, అలాగే 679 మంది ఏఓలు అగ్రికల్చర్ అసిస్టెంటు ప్రతి మండలానికి ఉన్నారు. సో వాళ్ళ కింద ప్రతి విలేజ్కి విఐఏఓని విలేజ్ అగ్రికల్చర్ వర్కర్ అనే పద్ధతిలో వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా కొన్ని వేల మంది వ్యవసాయం కోసం, వ్యవసాయ రైతుల కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రస్తుత తరుణంలో రైతులకు యూరియా ఫర్టిలైజర్స్ దొరక్క వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఈ అధికారులు స్పందించి పురుగు మందులు కానీ, నకిలీ విత్తనాలు కానీ దాంట్ మీద రైడ్ చేయడము, ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. కానీ సో మిగతా అప్పుడు ఏమీ పట్టించుకోరు. సో ఈ విధంగా చేసినప్పుడు కూడా ఎన్ని కేసులు మీరు సంవత్సరానికి నకిలీ విత్తనాలు కానీ, నకిలీ పురుగు మందులు కానీ అమ్మే వాళ్ళ మీద ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారు? సో ఆ కేసుల్లో ఏమైనా ఒకటన్నా శిక్షలు పడినాయా? సో ఈ విధంగా నిర్లక్ష్యం చేయడంతోనే రైతులకు ఈ పొద్దు పరిస్థితి అంతమంతరంగానే ఉండి రైతులు అందకుండా పోతున్నాయి. కనీసం ఈ ఖరీఫ్ సీజన్లో స్టార్ట్ అవుతుంది, దానికి పొద్దు 17 లక్షల టన్నులు కానీ ఆల్రెడీగా 11 లక్షలు వచ్చింది. ఇప్పుడిప్పుడే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా దాదాపు సెప్టెంబర్ అంతా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళకు రైతులకు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా అక్కడక్కడ బస్తా మీద 100-200 కూడా బ్లాక్ మార్కెట్లో పడుతుంది. సో ఈ విధంగా బ్లాక్ మార్కెట్కి పోయేదానికి అధికారులందరూ ఏం చేస్తున్నారు అంటే, సమస్య వచ్చినప్పుడే దాని మీద స్పందిస్తారా? మిగతాప్పుడు దాని మీద చర్య తీసుకోరా మీరు? కాబట్టి మీరు ఖచ్చితంగా చర్య తీసుకొని రైతులకు సరైన నకిలీ విత్తనాలు కాకుండా మంచి విత్తనాలు, మంచి పురుగు మందులు, ఎరువులు సకాలంలో అందించినప్పుడే వాళ్ళకు ఏదైనా లాభసాటిగా వ్యవసాయం ఉంటుంది. కానీ ఇంకొక విషయం ఏమంటే, పేపర్లకు మాత్రమే వ్యవసాయ ఆధారిత ప్రకృతి వ్యవసాయం అంటారే కానీ ఎక్కడైనా కానీ ఒక మండలం కానీ జిల్లాలో 1-2 మండలాలను అధికారులు దత్తత తీసుకొని ఆ విధంగా ఏమన్నా రైతులు అవేర్నెస్ ఏమైనా చేస్తున్నారా? అది ఎటువంటి లేదు. అది ఊరికి పేపర్ల వరకు ప్రకృతి వ్యవసాయం చేయండి అనే చెప్తారే కానీ దాని మీద రైతులు పూర్తి ఎత్తున అవగాహన కల్పించడంలే. సో ఆ విధంగా తీసుకోండి, జిల్లాకు 2 మండలాలను తీసుకోండి, దత్తత తీసుకోండి. వ్యవసాయ అధికారులు ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు? దాదాపు మన జిల్లాలోనే దాదాపు 42 మండలాలు ఉన్నాయి. 42 ఏఓలు గారు ఉన్నారు. వాళ్ళ కింద వ్యవసాయ వర్కర్స్ ఉన్నారు ప్రతి విలేజ్లో. వాళ్ళందరినీ మోటివేట్ చేయండి, చేసి ఒక 2-3 మండలాలను దత్తత తీసుకొని ఆ విధంగా వాళ్ళకు ఆ ఫలితం ఏమో చూపించండి రైతులకు. ఆ విధంగా మీరు చూపించినప్పుడు రైతులు కూడా మీరు చెప్పకపోయినా కానీ ప్రకృతి వ్యవసాయం మీదనే వీళ్ళు ఇదైపోతారు. కాబట్టి ఈ విధంగా మీరు చర్యలు తీసుకొని రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పి మేము మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.